Lord Jesus Christ, you would have accepted many of you. యేసుక్రీస్తు ప్రభు మీరు చాలా మంది అంగీకరించి ఉంటారు. But today you are living a miserable life. యేసు ప్రభువుని అంగీకరించి కూడా మీరు ఇప్పుడు దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తుండొచ్చు. Now you want to go back, but you cannot go back. మీరు ఇప్పుడు మరలా వెనకకు పోవాలని కోరుతున్నారు కానీ వెనక వెళ్ళలేకపోతున్నారు. Neither you can enjoy the world, nor you are able to enjoy your Christian life. ఇప్పుడు రక్షణ పొందినావు కాబట్టి లోకంలోకి వెళ్ళాలని ఆశ ఉన్నా పోలేవు, ముందు క్రైస్తవ జీవితంలో అనుభవించలేకపోతున్నావు. So you are feeling very miserable and living the life of a Christian with great struggle and tension and discontentment. కాబట్టి నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా నువ్వు ఎంతో దౌర్భాగ్యమైన, భయంకరమైన, తృప్తి లేని, ఘోరమైన, విఫలమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో. This night the Lord is speaking to you. ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. The only reason is give the rightful place to the Lord Jesus Christ in your personal life. ఒకే విషయం నువ్వు చేయాలి. అదేంటిదంటే నీ వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభువునకు తగిన స్థానము, అంటే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యతను కలిగించాలి. When we talk about the Lord Jesus Christ, యేసు ప్రభువుని గురించి మనం మాట్లాడినప్పుడు we don't say Savior and Lord Jesus Christ. చూడండి, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు అనే మనం అనం. It is Lord and Savior. చూడండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. You would have made him as Savior. నువ్వు ఆయనను ప్రభు రక్షకునిగా చేసుకుని ఉంటావేమో. But today take him as the Lord of your life. అయితే నేడు యేసుక్రీస్తును నీ జీవితానికి ప్రభువుగా నువ్వు చేయి. To understand that, we want to see a real incident in the Word of God. కాబట్టి దాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవడానికి బైబిల్లో నిజంగా జరిగిన ఒక సంఘటన మనం చదువుతున్నాం. And that we find in Mark's Gospel chapter 10. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఆ విషయం మనం చదువుతున్నాం. And there we find there was a young man. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. And this young man did 7 things rightly. ఈ యొక్క యవనస్తుడు 7 విషయాలు చక్కగా చేశాడు. Number 1, he came at the right period of his life to the Lord Jesus Christ. మొదటిది, ఈ యవనస్తుడు తన లేత ప్రాయంలో, అంటే ఏ ప్రాయంలో అయితే యేసు ప్రభు ఎదుగు రావాలో ఆ ప్రాయంలో యేసు ప్రభు ఎదుగు వచ్చాడు. What is the right period to come to the Lord Jesus Christ? యేసు ప్రభు ఎదుగు రావడానికి సరైన ప్రాయము, సరైన వయసు ఏంటిది? It is a youth period. అది నీ లేత ప్రాయంలో, నీ బాల్య దశ ఏంది? You find this man was a young man as recorded in Matthew's Gospel chapter 19 verse 22. మత్తయి సువార్త 19:22లో ఈ వ్యక్తిని గురించి ఏం రాయబడిందంటే ఆ యవనుడు అని రాయబడి ఉంది. There are many reasons that youth period is the most important period to surrender to the Lord. కాబట్టి ఎన్నో కారణాలు ఉన్నవి. మన యవన ప్రాయమో, మన లేత ప్రాయమో, మన బాల్య దశయే, ఆ వేళలోనే యేసుక్రీస్తు ప్రభువునకు మన జీవితాన్ని అర్పించుకుంటా చాలా మేలు, ఎన్నో కారణాలు, దీవెనలు ఉన్నాయి. One, that is, if you accept the Lord when you are young people, then the Lord Jesus Christ will help you in making all your important decisions in later life. మొదటిది, ఎందుకు లేత ప్రాయంలో యేసు ప్రభువును మన రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలంటే ఆ యొక్క లేత ప్రాయం తర్వాత నువ్వు ఏ తీర్మానాలు చేయవలసి వస్తుందో ఆ తీర్మానాలన్నిటిలో యేసు నీకు ప్రభువుగా ఉండి నేను చక్కగా ఆ తీర్మానాలు చేయించి నడిపిస్తాడు. What branch of study to take? నువ్వు ఏ కోర్స్ తీసుకోవాలి, నువ్వు సతమతం అవుతున్నావేమో ప్రభు నీకు సహాయం చేస్తాడు. What job to take? తర్వాత ఏ ఉద్యోగం చేయాలి, Above all, whom to marry? తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఎవరిని పెళ్లి చేసుకోవాలి. And all small and big decisions, the Lord Jesus Christ will make you to take the right decision and you will be blessed throughout your life. తర్వాత చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ ఏవైనా సరే ఆ తీర్మానం చేసే వేళ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీకు రక్షకుడుగా ప్రభుగా నీ హృదయంలో ఉంటే ఆయన చక్కని తీర్మానం చేసి సహాయం చేస్తాడు, విజయవంతంగా నీ జీవితాన్ని నడిపిస్తాడు. Secondly, youth period is the most pliable period. రెండవది, ఈ యవన ప్రాయం ఎలాంటిదంటే అది ఎలా ఉంటుందంటే మెత్తగా, ఎక్కడంటే అక్కడ వంగిపోతుంది, ఎక్కడంటే అక్కడ నువ్వు తిరిగిపోయే ఆ వయసు అది. It is easy to bend and mold. చూడండి, ఎక్కడంటే అక్కడ నువ్వు వంగిపోతావు, ఎక్కడంటే అక్కడ వెంటనే మనసు మార్చుకుంటావు. వాళ్ళు చెప్తే వాళ్ళ మాట వింటావు, వీళ్ళు చెప్తే వీళ్ళ మాట వింటావు. The Lord loves us. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. He has got a great purpose, not ordinary, great purpose for each one of us. ప్రభు మన పట్ల సామాన్య ఉద్దేశం కాదు, గొప్ప ఉద్దేశము, మరలా చెప్తున్నాను, గొప్ప ఉద్దేశము. మనందరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. To make us head, not tail. మనలను ఆయన తలగా, శిరస్సుగా చేయగోరుతున్నాడు, తోకగా కాదు. So if you are in his hand, he can mold us in that way. కాబట్టి నీవు ఆయన చేతిలో ఉంటే ఆయన చక్కగా రూపుదిద్దుతాడు, చక్కని రూపం నీకు ఇస్తాడు. Third reason. మూడవది, When we come to Christ when we are young, then the whole life will be invested properly. లేత ప్రాయంలో నువ్వు యేసు ప్రభు యొద్దకు వస్తే నీ మిగిలిన జీవితం అంతా కూడా
చక్కగా నువ్వు దాన్ని ఖర్చు పెట్టవచ్చు, జీవించవచ్చు ఆ వయసు అంతా కూడా. After a gospel meeting, somebody asked the preacher, సువార్త కూడిక అయిపోయిన తర్వాత ఎవరో వచ్చి ఆ బోధకుని ఈ ప్రశ్న వేశారు, how many people accepted the Lord tonight? ఎంతమంది ఈ రాత్రి యేసు ప్రభువుని అంగీకరించారండి అని చెప్పాడు. He said 2.5 people. అప్పుడు ఆ దేవుని సేవకుడు అన్నాడు, 2.5 అండి, 2.5 మంది అంగీకరించారని చెప్పాడు. Oh, one old man and one young boy, one young person and 2 old people. 2.5 అంటే 2 పెద్ద మనుషులు, ఒక చిన్న పిల్లడు రక్షణ పొందినరా అన్నాడు. Then the preacher said, వెంటనే బోధకుడు, no, the other way. లేదు, నువ్వు ఉల్టా మాట్లాడుతున్నావు, అసలు నిజంగా అది తప్ప అని చెప్పాడు. 2 young people, 2 లేత ప్రాయంలో పిల్లలు, and 1 old man. ఒక ముసలాయన. Old man is half ticket. ఈ ముసలాయన ఏమో సగం అర్ధభాగం. Because already his life is almost over. ఎందుకంటే తన జీవితంలో ఆ యొక్క వయసు అంతా అయిపోయింది. But these young people, they have got their whole life to be spent for the Lord and holily and also wonderfully in a blessed way. అయితే ఈ 2 లేత ప్రాయంలో ఈ పిల్లలు అయితే వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించారు కాబట్టి చాలా వయసు ఉంది. ఆ యొక్క వయసు అంతా కూడా యేసు ప్రభు క్రింద ఉండి వారు జీవిస్తారు, అద్భుతంగా జీవిస్తారు. 4th reason. 4వ కారణం, when our powers are at the top, at the zenith. చూడండి, మన యొక్క జ్ఞానేంద్రియములు చక్కని స్థితిలో ఉంటాయి ఈ లేత ప్రాయంలో. And that is why we have to surrender such a wisdom and such a strength, such a powers to the Lord Jesus Christ. కాబట్టి మన యొక్క జ్ఞానేంద్రియములు ఆ చక్కని పుష్పించి ఎదిగే ఆ వేళలో అవన్నిటిని యేసు ప్రభువునకు అప్పగించి ఆయన ప్రభుత్వానికి లోపరుచుకోవాలి. And very important 5th reason is, 5వది ప్రాముఖ్యమైన కారణము, youth period is a daring period. చూడండి, యవన దశ అది ఎలాంటి దశ అంటే సాహసించే దశ, ధైర్యంగా ముందుకు చొచ్చుకొని పోయే దశ. And as young people, they don't think about the result of what would happen. They daringly do things. యవనస్తులుగా లేత ప్రాయంలో ఈ విధంగా చేస్తే ఏమవుతుంది అని ఆలోచించారు, కానీ ఏమైనా జరగని నేను ముందుకు వెళ్తున్నాను సాహసించి ముందుకు వెళ్ళిపోతాను. Oh, at that time, if you are in the hand of the Lord Jesus Christ. కాబట్టి ఆ సాహసము, ఆ ధైర్యం గల ఆ వేళలో నీ జీవితాన్ని యేసు ప్రభువుకు తన చేతులకు అప్పగిస్తే, He will help us to do daring things which are right things. ప్రభు కొరకై సరియైనవి సాహసించే కార్యాలు చేసేటట్లుగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. 6thly, youth period is the period of hero worship. 6వది నీవు వేరే వాళ్ళను ఆరాధించి ప్రశంసించే వేళ. Some people worship cricketers. కొంతమంది ఏమో యవనస్తులు ఆ యొక్క క్రికెట్ చక్కగా ఆడే ఆటగాళ్లను వాళ్ళ బొమ్మలను రూమ్ లో పెట్టుకుంటారు, వాళ్ళని ఆలోచిస్తూ ఉంటారు. I was about to say that. I would like to visit your home and then I will find all these pictures there. కాబట్టి మీ గదుల్లోకి వచ్చి ఎవరోని మీ గదుల్లో ఆ ఫోటోలు అంటించారో చూడాలని కోరుతున్నాను. And some people have cinema stars. కొంతమందికి ఏమో సిగ్గుకరము ఆ సినిమాలో నటించే వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటారు. None of you are like that. మీలో ఎవరు చేయడం లేదనుకుంటాను. I am just generally telling. నేను సామాన్యంగా చెప్తున్నాను. And some photo, something, some hero they want or some heroine they want to worship. కాబట్టి కొంతమంది యవనస్తులు, కొంతమంది యవనస్తురాళ్ళు, కొంతమంది యవనస్తులను అంటే వాళ్ళ హీరోలు వాళ్ళకు, తర్వాత కొంతమంది యవనస్తురాళ్ళు వాళ్ళ ఆ యొక్క స్త్రీలు వాళ్ళకి హీరోయిన్లు. And Lord Jesus Christ, if He is hero, how wonderful and what a perfect example it would be. అయితే నీ యవన ప్రాయంలో ఏ మనుషుడు నీకు హీరోగా ఉండకుండా యేసుక్రీస్తు ప్రభు నీకు హీరో అవుతే ఎంత అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. And 7thly, 7వది, youth period is like an empty slate. యవన దశ అది ఎలాంటి దశ అంటే ఏమి రాయని పలక, చక్కగా అంటే ఇంకా ఆరంభించవచ్చు రాయడానికి అన్నమాట. Whatever is written would remain throughout life. ఇంకా జ్ఞాపకం ఉంచుకోండి, నీ యవన దశలో ఏమైతే నీ జీవితం అనే పలక మీద రాసుకుంటావో అది మిగిలిన నీ జీవితం అంతా ఎప్పుడు కూడా అలాగే రాయబడి ఉంటుంది. I have heard a few middle-aged people weeping to me, had I been born again when I was young, my life would have been different. కొంతమంది మధ్య వయసు గల వారు నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యో లేత ప్రాయంలో ఉన్నప్పుడే నేను రక్షణ పొందింటే, యేసు ప్రభువుని అంగీకరించింటే ఎంత బాగుంటుండే అని వారు ఏడ్చి చెప్పారు. Secondly, he had the right opportunities. కాబట్టి ఈయనకు ఈ యొక్క సరి అయిన తరుణం కూడా ఆయనకు దొరికింది. And this young man was a rich man. ఈ యవనస్తుడు ధనికుడు కూడా.
Luke's Gospel 18:23 speaks about it. లూకా సువార్తలో మనం ఈ ఆయన యొక్క ఐశ్వర్యాన్ని గురించి ధనం గురించి రాయబడి ఉంది. Riches are not wrong. చూడండి, ఐశ్వర్యము డబ్బు కలిగి ఉంటే తప్పు కాదు. If you know how to use it, it is a blessing. చూడండి, ఆ డబ్బుని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో నువ్వు నేర్చుకుంటే అది నీకు దీవెన. Luke's Gospel chapter 8 verse 3 says, they ministered unto the Lord Jesus Christ with their substance. లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో వారు తమ యొక్క ఆస్తితో వారు యేసు ప్రభు యొక్క సేవ చేశారు అని వ్రాయబడి ఉంది. And Romans 12:8 says, it is a God's gift given to people so that they may distribute their wealth wisely. రోమా 12:8లో మనం ఏం చదువుతున్నామంటే ఆ యొక్క డబ్బు దేవుడిచ్చిన దీవెన కాబట్టి ఆ దీవెనలో వేరే వాళ్ళకు వారు పాలు పంచాలి అని రాయబడి ఉంది. And Hebrews chapter 13 verse 16 says, హెబ్రీ 13:16లో రాయబడి ఉంది, it is a spiritual sacrifice when we spend the money for the Lord and for eternal things and for his people. చూడండి, ఈ యొక్క డబ్బు మనము ఎప్పుడైతే ఖర్చు పెట్టి ప్రభు యొక్క సేవ కొరకే ఖర్చు పెడితే నిత్యమైన ఆశీర్వాదాన్ని ప్రతిఫలాన్ని మనం పొందుతాం. And Luke's Gospel 18:18 says, Luke 18:18. లూకా సువార్త 18:18లో రాయబడి ఉంది, The young man was not only rich, he was a ruler. యవనస్తుడు ధనికుడే కాదు. When a ruler believes the Lord, the whole country, the whole area can receive the blessing. చూడండి, ఆ యొక్క యవనస్తుడే కాదు, ధనికుడు కూడా, తర్వాత అధికారి కూడా. కాబట్టి అధికారుడు మంచివాడైతే వేరే వాళ్ళంతా దీవించబడతారు. Thirdly, మూడవది, he came with the right attitude. సరి అయిన వైఖరితో ప్రభు యొద్దకు వచ్చాడు. What is the right attitude to come to the Lord? ప్రభు యొద్దకు రావడానికి సరి అయిన వైఖరి ఏంటిది? When we see Mark 10th chapter verse 17, మార్కు సువార్త 10:17 చూడండి, he kneeled to him openly in the street. చూడండి, మార్గంలో ప్రజలందరూ చూస్తుండగా మోకాళ్ళుని యేసు ప్రభు యొద్ద ఈ యవనస్తుడు యూదుల అధికారి మోకరించాడు. Man is egoistic by nature. చూడండి, సహజంగా మనుషునికి అహం స్వయం ఉంటుంది. And to humble himself and to kneel down, that too openly in the street, being a young person, being a rich man, being a ruler, it is difficult. కాబట్టి ఒక యవనస్తుడు యవన ప్రాయంలో ఉన్నాడు, తర్వాత ధనికుడు, తర్వాత అధికారి, ఇలాంటి వ్యక్తి మార్గంలో యేసు ప్రభువును మోకరించాలంటే అంత సులభమైన విషయం కాదు. So he prepared his heart to be humble before the Lord Jesus Christ. He knelt down publicly, openly. కాబట్టి ఈ మనుషుడు, ఈ యవనస్తుడు తన హృదయాన్ని సిద్ధపరచుకొని బహిరంగంగా అందరి ముందు యేసు ప్రభు ముందు మోకరించాడు ఈ పిల్లవాడు. And then not only he came with the right attitude, he came at the right time. సరి అయిన వైఖరితోనే కాదు, సరి అయిన వేళలో కూడా యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. Oh, he came running. పరిగెత్తుకొని వచ్చాడు. Why? ఎందుకు? Because to meet with the Lord Jesus Christ, it is now or never. యేసుక్రీస్తు ప్రభువును కలుసుకోవాలంటే నీ జీవితంలో ఇప్పుడే, లేకపోతే నీ జీవితంలో ఎప్పుడు కలుసుకోలేవు. We find in the gospel, Lord Jesus Christ did not come the way once again later. మన సువార్తలో చదివితే ఆ మార్గములో మరలా యేసు ప్రభు రాలేదిగా. That was a lost opportunity this young man had to meet with him. ఈ యవనస్తునికి యేసు ప్రభువును కలుసుకునేది అది చివరి తరుణము. You can just be negligent about anything, but you have to be desperate. You cannot be negligent about meeting with the Lord Jesus Christ. స్నేహితుడా, సహోదరి, నీ జీవితంలో ఏ విషయమైనా నిర్లక్ష్యంగా ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువును కలుసుకునే ఆ విషయంలో దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు. Reason number 1. కారణము, మొదటి కారణం, Ecclesiastes 8:8 says, ప్రసంగి 8:8లో రాయబడి ఉంది, none of us have the control over our spirit. మనలో ఎవరికైనా మన యొక్క ఆత్మను మన వశంలో ఉంచుకోలేం. We have to die one day, give up the spirit. ఒక దినమున మనం చనిపోవాలి, మన ఆత్మను విడిచిపెట్టేసేయాల్సిందే. And we do not have power over the day of our death. అంటే మన యొక్క మరణ దినం మీద మనకు అధికారం లేదు. I do not know whether next minute I will be living. కాబట్టి వచ్చే తర్వాత క్షణం నేను ఉంటానో లేదో నాకు తెలియదు. People who thought they would be living for many years, they died a very instant death. చాలా మంది నేను చాలా కాలం బ్రతుకుతా అనుకున్న వాళ్ళు అకస్మాత్తుగా చనిపోయారు. Secondly, రెండవది, in Genesis chapter 6 verse 3, ఆదికాండం 6:3లో మనం చూస్తాం, my spirit shall not always strive with man. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. As the Holy Spirit is tugging at our heart so that we may open it and accept the Lord, he may not do it tomorrow. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తట్టుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువును అంగీకరించు, మారుమనసు పొందు, రక్షణ పొందు, రక్తంలో కడగబడు అని పరిశుద్ధాత్ముడు ఇప్పుడు తట్టుతున్నాడు. రేపు పరిశుద్ధాత్ముడు నిన్ను తట్టకపోవచ్చు. And the third reason we find, మూడవ కారణం మనం చూస్తున్నాం, in Hebrews chapter 3 verse 15, హెబ్రీ 3:15, hardening the heart. హృదయము కఠినం చేసుకొనుట.
truth rejected becomes darkness. చూడండి, సత్యము ఈ దినం నువ్వు నాకు వద్దని లేచి వెళ్ళిపోతే అది నీకు చీకటి అయిపోతుంది. Heart becomes harder and harder. నీ హృదయం కఠినంగా మరీ కఠినంగా అవుతుంది. And James 4:14 says, యాకోబు 4:14 రాయబడి ఉంది. Fourth reason, నాలుగో కారణము, we do not know about tomorrow. రేపటి గురించి నీకు తెలియదు. Oh, when I become little older I will take decision, don't say. నేను ముసలిగా అయిపోయిన తర్వాత అప్పుడు యేసుప్రభువుని అంగీకరిస్తానులే అని అనుకోవద్దు. You may not be having the same consciousness as you have now to decide. ఇప్పుడు యేసుప్రభువుని అంగీకరించడానికి తీర్మానించడానికి ఉన్న ఇప్పుడు ఈ స్పర్శ, ఈ తీర్మాన, ఆ యొక్క స్వేచ్ఛ తర్వాత నీ జీవితంలోకి రాకపోవచ్చు. And the fifth reason is the Lord Jesus Christ is going to come as a thief anytime. He must be prepared for any time. ఐదో కారణము, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా ఏ వేళలో అయినా దొంగ వలె అకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షమవుతాడు. We find it in Revelation 16:15. ప్రకటన 16:15 మనం చూస్తున్నాం. He came with the right question. కాబట్టి ఈ యవనస్తుడు సరైన ప్రశ్నతో వచ్చాడు. He did not ask how can I become richer or more handsome or any such thing. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఇంకా ఎక్కువ డబ్బు ఎలా కూర్చుకోవాలి, ఏ విధంగా అందంగా కనిపించాలి ప్రభువా అని అలాంటి ప్రశ్నలు వేయలేదు. He thought about the life hereafter, eternity. నిత్యత్వం గురించి, చనిపోయిన తర్వాత ఆ యొక్క జీవాన్ని గురించి ప్రశ్నించాడు. There is only one life, soon this life will be past. చూడండి, జీవితం ఒకటే, ఈ జీవితం త్వరగా గతించిపోతుంది. Hebrews 9:27 says, Hebrews 9:27. హెబ్రీ 9:27 అంటుంది. And we find it is appointed for man once to die, then the judgment. మనుషులు ఒక్కసారి మృతి పొందవలని తీర్పు నియమించబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. We will be living forever and ever to meet with the judgment, to meet two places, two destinies. కాబట్టి ఇప్పుడు ఈ జీవితం అయిపోయిన తర్వాత మనం లేపబడతాం, మన సమాధులను మనం లేపబడతాం. రెండు భయంకరమైన తీర్పుల ముందు, ఏ తీర్పులైనా ఒక తీర్పులో నువ్వు తప్పక నిలవాల్సిందే. And sixthly, he had right relationships with others. ఆరోది, వేరే వాళ్ళతో సరైన బాంధవ్యం కూడా ఈ పిల్లవానికి ఉంది. Verse 20 he says, I have conducted myself correctly with others. 20వ వచనంలో అంటాడు, అందరితో నేను చక్కగా వ్యవహరించానండి అంటాడు. Above all, seventhly, he came to the right person. అన్నిటికంటే ఇంకా ముఖ్యంగా ఏడోది, సరి అయిన వ్యక్తి వద్దకు వచ్చాడు. Oh, what a blessed man he was to come to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఈ ప్రశ్నతో రావడము నిజంగా అది ఎంతో దీవెనకరమైన విషయమే. He has the wisdom to answer our questions. మన యొక్క ప్రశ్నలన్నిటికీ యేసు ప్రభువుకు జవాబిచ్చే జ్ఞానం ఉంది. And also he has the strength to solve our problems. తర్వాత మన సమస్యలు పరిష్కరించడానికి యేసు ప్రభువునకు బలం ఉంది. And he has the love and concern and compassion nobody like him has upon us, and he only can help us in life. తర్వాత మన మీద ఆయనకి ఎంత కరుణ, ఎంత జాలి, ఎంత దయ, ఎంత ప్రేమ ఉందంటే ఏ మనుషుని కూడా అంత ఉండదు. కాబట్టి నిశ్చయంగా మనల్ని కరుణిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. Verse 21 we find, 21వ వచనం మనం చూస్తున్నాం. Jesus beholding him loved him. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించెను. There is one person who loves us as we are. కాబట్టి ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. మనం ఉన్న పాటున మనల్ని ప్రేమిస్తాడు. With all our hypocrisy, మనకి ఇంత వేషధారణ ఉన్నా కూడా, with all our private failures, మన యొక్క రహస్యంగా ఎన్నో పతనాలు మనకున్నా కూడా, and with all our unworthy deeds and thoughts, when we come to him, he beholds us and loves us. తర్వాత అయోగ్యమైన బలహీనతలు, అయోగ్యమైన విషయాలు, అయోగ్యమైన ప్రవర్తన మనకి ఎంత ఉన్నా కూడా యేసు ప్రభు మనల్ని ఉన్న పాటున చూచి మనల్ని అదే విధంగా ప్రేమిస్తాడు. You know why? ఎందుకు తెలుసా? First reason, మొదటి కారణం, loving is his nature. చూడండి, ప్రేమించుట అది ఆయన యొక్క సహజ స్వభావం. And he loves us with unselfish everlasting love. యేసు ప్రభు నిస్వార్థమైన, నిత్యమైన, శాశ్వత ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు. And secondly, రెండవది, he loves us because he knows if you only surrender to him what we will be in the future. ఆయన మనల్ని ఎందుకు ప్రేమిస్తాడంటే, మనము మన జీవితాన్ని ఆయనకు ప్రతిష్ఠించుకుంటే భవిష్యత్తులో మనం ఏమై ఉంటామో అది ఆయన ఎరిగి మనల్ని ప్రేమిస్తున్నాడు. And there is a story. ఓ కథ ఉంది. Some friends were walking on the street. కొంతమంది స్నేహితులు వీధులు నడుచుకుంటూ వెళ్తున్నారు. There was a dirty dry mango seed on the street. Dirty mango seed. తర్వాత మురికి ఆ యొక్క ఈ మామిడికాయ పడి ఉంది, మామిడి పండు పడి ఉంది. So these friends were kicking with their feet. కాబట్టి ఈ స్నేహితులు దాన్ని తన్నుకుంటూ పోతా ఉన్నారు. But one boy picked up the dirty mango seed. ఒక పిల్లవాడు ఆ యొక్క టెంకను, అంటే ఆ యొక్క మామిడికాయ టెంకను తీసుకున్నాడు. And came home, ఇంటికి వచ్చాడు, planted in his garden.
తన యొక్క తోటలో దాన్ని నాటాడు. Manure it, watered it. తర్వాత దానికి ఎరువు వేశాడు, నీళ్లు పోసాడు. Oh, later on sweet fruit. తర్వాత చెట్టు ఎదిగిన తర్వాత మధురమైన పండ్లు కాసింది. We may be dirty mango seed in our eyes, in others' eyes, but the Lord knows what sweetness we could give if only we can be in His hands. కాబట్టి మనము వేరే వాళ్ళ దృష్టికి మురికి కృళ్ళిపైన మామిడి పండులాగా ఉండొచ్చు, వేరే వాళ్ళు మనం తన్నుతుండొచ్చు. అయితే యేసు ప్రభువునికి తెలుసు నీ లోపల ఎంత శక్తి ఉందో, నీవు ఎంత మధురంగా ఉన్నావో. కాబట్టి ఆయనకి నీ జీవితాన్ని ఇచ్చేసేయి. With all these right things, this man went away grieved. చూడండి, ఇవన్నీ సరైన విషయాలు కలిగి ఉండి కూడా ఈ యవనస్తుడు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖంతో వెళ్ళిపోయాడు. You know why? ఎందుకు తెలుసా? He did not give the Lord Jesus Christ his rightful place in his life. తన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువునకు సరియైన స్థానం ఇవ్వలేదు. You are being raptured, you are ruling with him, and you are entering into the kingdom which cannot be moved, depends upon tonight giving the rightful place to the Lord Jesus Christ. చూడండి, నీవు నిత్య జీవం పొందాలి, తర్వాత నిశ్చలమైన రాజ్యం పొందాలి, తర్వాత ఎత్తబడాలి. ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడతాయంటే యేసుక్రీస్తు ప్రభువునకు నీ జీవితంలో ఆయనకి ఇవ్వవలసిన స్థానం నీ జీవితంలో నీవు ఇవ్వాలి. There was a young boy, ఒక యవనస్తుడు ఉన్నాడు. and one day he went to the playground to pray. ఒకనాడు ఆయన యొక్క మైదానానికి ప్రార్థన కొరకే వెళ్ళాడు. As he was praying, ప్రార్థన చేసేప్పుడు then he prayed for many things, about to get up. ఎన్నో విషయాల కొరకే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇంకా ప్రార్థన అయిపోయింది, ఆయన లేయబోతున్నాడు. And the Lord said, wait. ప్రభు అన్నాడు, కొంచెం ఆగన్నాడు. Then he said, what about the baseball you are playing? అప్పుడు ప్రభు అన్నాడు, నీవు ఆడుకునే ఆ బేస్బాల్ విషయం ఏంటి అన్నాడు. Lord, baseball? ప్రభు, ఏంది బేస్బాల్ కూడా నీకు ఇష్టం లేదా? You know why I play baseball? ప్రభు, నీకు తెలుసా బేస్బాల్ ఎందుకు ఆడుతున్నాను? I want to become a world famous man. ఎందుకంటే లోకంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా కావాలని కోరుతున్నాను. After becoming a world famous man, if I preach the gospel, people will value it. లోకంలో ప్రఖ్యాతి సంపాదించిన తర్వాత నేను సువార్త ప్రకటిస్తే ప్రజలు వింటారు. The Lord asked him, ప్రభు అడిగాడు, to preach the gospel, you have to become a world famous man? అంటే సువార్త ప్రకటించాలంటే మొదట ప్రఖ్యాతిగాంచాలనా? I know what to do with your life. నీ జీవితంతో ఏం చేయాలో నాకు తెలుసు. Lord, what are you telling? అయితే ప్రభు, నువ్వు ఏమంటున్నావు? You want me to stop practicing baseball? అంటే బేస్బాల్ కూడా ఆడేది ఆపేసేయాలా? Oh Lord, how wicked you are. ఓ ప్రభువా, ఇదేంటి ఇంత కఠినం ప్రభువా నువ్వు? Why are you breaking me? ఎందుకు నన్ను ఇంతగా విరగొడుతున్నావు? That is a game I am playing. It is not a sinful thing. అది నాకు ఎంతో ఇష్టం ప్రభువా, అది పాపం కాదు కదా ప్రభువా. He struggled and struggled. ఆ విధంగా ప్రభుతో పోరాడినాడు. Finally he said, చివరిగా అన్నాడు with tears, కన్నీళ్లతో, Lord, today onwards I am not going to play baseball. ప్రభువా, ఇక మీదట ఈ దినం నుండి నీకు బేస్బాల్ ఇష్టం లేదు కదా, దాన్ని కూడా నేను ఆడను. I am accepting thy will. నేను నీ చిత్తం అంగీకరిస్తున్నాను. Started getting up. ఇంకా లేయడం The ఆరంభించాడు. Lord said, you wait. ప్రభు అన్నాడు, ఇప్పుడే లేయొద్దు, మోకరించన్నాడు. And then he heard the Lord's voice. తర్వాత ప్రభు స్వరం వినబడింది. What about the girl whom you are loving? నువ్వు ప్రేమించే అమ్మాయి విషయం ఏంటి? Lord, what are you asking? ప్రభువా, ఏం ప్రశ్న వేస్తున్నావు ప్రభువా? She is a born again girl. ఆ అమ్మాయి తిరిగి జన్మించిన విశ్వాసి. Then do you know what kind of girl she is? తర్వాత ఆ అమ్మాయి ఎంత ఆత్మీయురాలో నీకు తెలుసా? Many times we preach to God. అంటే అనేకసార్లు ఈ యవనస్తుడు దేవునికి బోధ చేస్తుంటాం మనం. So he started preaching to God. కాబట్టి ఆ యవనస్తుడు దేవునికి బోధ చేయడం ఆరంభించాడు. She is a very nice girl, spiritual girl. No other girl in the whole world is like her. ఆమె ఎంత చక్కని ఆత్మీయురాలంటే, ఎంత చక్కని అమ్మాయి అంటే, లోకంలో అందరు ఆడపిల్ల కంటే ఆమెనే ఆత్మీయురాలు. The Lord asked him, who is the master of your life, yourself or myself? ప్రభు అన్నాడు, నీ జీవితానికి యజమానుడు ఎవరు, నేనా నీవా? Lord, what are you talking? ప్రభా, ఏమంటున్నారు ప్రభా? It is my life. ప్రభా, అది నా జీవితం కదా. I know who is suitable for me. ప్రభా, I know who is suitable for me. నా జీవితానికి సరిపోయిన వారు ఎవరో నాకు తెలుసు. And I have got the right to choose. తర్వాత నేను ఏం ఏర్పాటు చేసుకోవాలో నాకు తెలుసు. The Lord said, ప్రభు అన్నాడు, no, you leave the choosing to me. I know what is best for you. ఏర్పాటు చేసే విషయమో నాకు విడిచిపెట్టు, నీకు ఏది శ్రేష్టమో అది నాకు తెలుసు అన్నాడు. Lord, you know something that she said, if she doesn't marry me, she would commit suicide. ప్రభు, నీకు తెలియదు, ఆ అమ్మాయి అప్పుడే చెప్పేసింది నేను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని. Lord did not say anything. ప్రభు ఏమనలేదు. I think we are on familiar ground now. Many of us know, yes, what it is. Anyhow, so then again he was pleading with God. మరలా ప్రభుతో విజ్ఞాపన చేస్తూ బ్రతిమలాడుతున్నాడు. Lord, do you know that I have promised her? ప్రభు, నీకు తెలుసా ఆ అమ్మాయి చేతిలో చేయి వేసి నేను వాగ్దానం చేశాను. If at all I marry only you. పెళ్లి అనేది ఒకవేళ జీవితంలో చేసుకుంటే నిన్నే చేసుకుంటా. I cannot
I cannot break the promise. నేను ఆ యొక్క వాగ్దానం మీరలేను. This is not a story. ఇది కథ కాదు, నిజంగా జరిగిన విషయం. This really happened. ఇది నిజంగా జరిగింది. And that man is still living. ఆ మనుషుడు ఇంకా సజీవంగా ఉన్నాడు. Used by God throughout the world. దేవుని చేత సర్వ లోకంలో వాడబడుతున్నాడు. And then the Lord said, తర్వాత ప్రభువు అన్నాడు, break the promise. ఆ వాగ్దానం మీరే చేయి. Break the promise. వాగ్దానము విరగొట్టాలనా? Without asking me, you made the promise. Now you break the promise. ప్రభువు అన్నాడు, నాకు చెప్పకుండా, నా అనుమతి తీసుకోకుండా ఆ అమ్మాయితో నువ్వు వాగ్దానం చేశావు కాబట్టి ఆ వాగ్దానాన్ని విరగొట్టేసేయ్. Then he rolled on the ground and wept and rolled, and then finally he said, yes Lord, I will leave her. ఇంకా ప్రభువుతో పోరాడి తర్వాత ఆ యొక్క మైదానంలో దొర్లాడి ఏడ్చి విలపించి ప్రలాపించి నేను చేయలేను విడిచిపెట్టలేను అని తర్వాత చివరికి సరే ప్రభువా విడిచిపెడతాను అని చెప్పాడు. Today the Lord had used him throughout the whole world. ఆ విధంగా ప్రభువుకు సమర్పించుకునేందుకు ఈ దినమున ప్రభు ఆయన బలంగా సర్వలోకంలో వాడుకుంటున్నారు. The Lord gave him a wife. ప్రభు ఆయనకు చక్కని భార్యని ఇచ్చాడు. And he said in his old age, ఆయన తన వృద్ధాప్యంలో ఏమన్నారంటే, my wife is the greatest Christian I have known throughout my life. నా యొక్క జీవితంలో నేను ఎరిగిన స్త్రీలలో నా భార్య ఎంతో అద్భుతమైన క్రైస్తవ ఆత్మీయురాలని చెప్పాడు. What is the idol in your heart tonight? కాబట్టి ఈ రాత్రి నీ హృదయంలో ఏ విగ్రహాన్ని నిలుపుకున్నావు నువ్వు? Is it money? డబ్బా? Is it name and fame? లేకపోతే పేరు ప్రఖ్యాత? Is it pleasure? లేకపోతే సుఖభోగాల? Is it a person? లేకపోతే ఒక వ్యక్తియా? Oh, you come to him and say, Lord, I am giving up. I want you to be the ruler in my life. కాబట్టి ప్రభు యొద్ద మోకరించి చెప్పు, ప్రభువా ఇవన్నీ తీసేస్తున్నాను, నువ్వు రా ప్రభువా, నా జీవితంలో పరిపాలించు, ప్రభువుగా ఉండు, రాజుగా ఉండు ప్రభు అని ప్రభుతో చెప్పు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.